ఉదయకాలమున మీ కుటుంబమునకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యాన వర్తమానము నువ్వు దేవుణ్ణి ప్రేమించువాడవైతే అనే వర్తమానం ధ్యానం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి ఒక కుర్రవాణి పిలిచి, అరే మనం ఇద్దరం కలిసి సర్కస్కి వెళ్దాం రారా అని అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు, మా డాడీకి తెలియకుండా నేను ఇది చేయకూడదని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, మీ డాడీకి తెలియచేయవలసిన అవసరం ఏముంది? సర్కస్ వెళ్ళమని మీ డాడీకి నేను చెప్పాను, నీవు కూడా చెప్పవద్దు. అంటే సర్కస్కి వెళ్ళామని మీ డాడీకి నేను చెప్పను, నీవు కూడా చెప్పొద్దు. అప్పుడు మీ డాడీకి తెలీదు, కావున నిన్ను ఏమీ అన్నాడు కదా, వెళ్దాం పద అని అంటున్నాడు. అయ్యా, మా డాడీకి చెప్పకుండా సర్కస్కి వెళ్ళటం తప్పు. ఒకవేళ డాడీకి చెప్పకుండా సర్కస్కి వెళ్తే ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆ విషయం నాకు తెలుసు కదా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ ముఖాన్ని ఏ విధంగా చూడగలను? మా డాడీకి చెప్పకుండా మోసం చేసి ఆ తర్వాత ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ధైర్యంగా చూడలేను. మా డాడీని చూడకుండా నేను ఉండలేను. కావున మా డాడీని చూడకుండా చేసే ఏ పాపము నేను చేయను, కాబట్టి నేను మీతో రాను అని చెప్పాడు. మీ డాడీ అంటే ఎందుకురా నీకు అంత ప్రేమ అని అడిగితే, మా డాడీ మాకు చూపించే ప్రేమ దేవుని ప్రేమ. ఆయన దేవుని ప్రేమిస్తాడు, ఆ ప్రేమను మాకు చూపిస్తాడు. మా నాన్నను ముఖాముఖిగా చూడలేని పని నేను చేయలేను అని అంటూ ఉన్నాడు. ఆ కుర్రోడు తన తండ్రి ఎడల కనబరుస్తున్న గౌరవం, ప్రేమ నిజముగా అద్భుతం. సుంకరి తాను చేసిన పాపమును బట్టి ముందుకు రావడానికి ధైర్యం చాలక దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి దేవుని చూచుడుకు ధైర్యము చాలక తన తలదించుకుని పాపినైన కరుణించమని అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వలన అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ప్రియ చదువుడి గమనించు, పాపము చేసేవాడు దేవుని ముఖాముఖిగా చూడలేడు, దేవుని సన్నిధిని ధైర్యంగా రాలేడు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే ఆయన సన్నిధికి ధైర్యంగా రాగలగాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలగాలి. మోషే దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని మాటకు లోబడినవాడు, కాబట్టే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగాడు. ఇది చదువుతున్న వారిలో ఎంతమంది ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నారు? ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమొగదుము. ప్రియ చదువరి, మనుషుల ఎదుట నీ భార్య, నీ భర్త, బిడ్డల ఎదుట మరియు దేవుని ఎదుట ధైర్యముగా తలెత్తుకోలేని పని ఏదీ చేయకు. తలదించుకునే స్థితికి ఎన్నడూ దిగజారకు. ఎవ్వడను కూడా నిన్ను తృణీకరింపనీయకము. నువ్వు దేవుని ప్రేమించిన వాడవై తల ఎత్తుకుని జీవించువాడిగా ఈ లోకములో దేవుని మహిమార్థమై నీ జీవితం ఉండలాగున నీ ప్రవర్తనని సరిచేసుకో. దేవుడు ఈ దినమున దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ వర్తమానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.